ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 20 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. టాస్ గెలిచిన ముంబై వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. మనకు తెలుసు వాంకడే మంచి చేసింగ్ గ్రౌండ్ అని చెప్పి. కానీ ఆర్సీబీ వాళ్ళు మాత్రం ఈ మ్యాచ్ లో చాలా ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు. ప్లాన్ కి తగ్గట్టు చాలా మంచి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఫామ్ లో లేడు అనుకున్నారు కానీ కరెక్ట్ టైం లో ఫామ్ లోకి వచ్చాడు. ఈ రోజు అయితే విధ్వంసం చేశాడని చెప్పాలి. 36 బంతులు 78 పరుగులు చేశాడు. 6 4లు 6 6లు. ప్రతి బౌలర్ ని టార్గెట్ చేసి కొట్టాడు. మరో ఎండ్ లో విరాట్ కోహ్లీ అయితే స్ట్రగుల్ అవుతూ 50 కంప్లీట్ చేశాడు. తను కూడా సాటిస్ఫై అవ్వలేదు ఆ ఇన్నింగ్స్ తో. తన ఫేస్ లో కనిపించింది. నెంబర్ 3 లో ఈ మ్యాచ్ లో పతిదర్ వచ్చాడు. వాంకడే ఇలాంటి పిచ్ల మీద ఆడుతున్నప్పుడు మినిమం 250 టార్గెట్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగానే పత్తిదారు బాధ్యత తీసుకుని తనే ముందు వచ్చాడు. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయింది. 20 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి బాత్తోనే ఉన్నాడు. అండ్ నెంబర్ 4 లో టిమ్ డేవిడ్ వచ్చాడు. 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చెప్పాలంటే ముంబై డెత్ ఓవర్స్ లో చాలా మంచి బౌలింగ్ చేసింది. బూమ్రా గాని బోల్ట్ గాని లాస్ట్ లో మంచి బౌలింగ్ చేశారు. హార్దిక్ కూడా మంచి బౌలింగ్ చేశాడని చెప్పాలి. బూమ్రా వికెట్ తీయిపోయినా మోస్ట్ ఎకనామికల్ బౌలర్ బూమ్రా అని చెప్పాలి. అండ్ 241 టార్గెట్ అంటే నిజం చెప్పాలంటే ముంబై చేసేయచ్చు. కానీ వాళ్ళ బ్యాటర్స్ మంచి ఫామ్ లో లేరు కాబట్టి లో ఇన్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. రికల్టన్ రోహిత్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. బట్ రోహిత్ శర్మ మధ్యలో వెళ్ళిపోయాడు. రిటైర్ హట్ అయ్యి దీంతో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు కానీ అంత ఫ్రీ ఫ్లోయింగ్ గా ఆడలేకపోయాడు. జస్ట్ 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అండ్ తిలక్ వర్మ నుంచి మరో ఫెయిల్యూర్. 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. కానీ నెంబర్ 5 లో వచ్చిన హార్దిక్ మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇంకొంచెం మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుంటే కొంచెం దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ లో రూదర్ఫోర్డ్ చాలా బాగా ఆడాడు. ఆ ఇన్నింగ్స్ చూసినప్పుడు కొంచెం హార్దిక్ గాని సూర్య గాని ఒక 3-4 బాల్ పుష్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మంచి ఫైటింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు రూదర్ఫోర్డ్. 9 6లు కొట్టాడు. 71 పరుగుల్లో ఒకే ఒక్క 4 చెడు కూడా ఆడేసాడు ఆర్సీబీ బౌలర్స్ ని. ఇంకొక ఓవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ముంబైని గెలిపించేసేవాడే. ఆర్సీబీ బౌలర్స్ లో వాళ్ళ స్పిన్నర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు. సూర్య శర్మ రన్స్ ఇచ్చిన కరెక్ట్ టైం లో 2 వికెట్లు తీసాడు ఒకే ఓవర్ లో. అండ్ కృణాల్ పాండే యాజ్ ఇట్ ఈస్ తన ఫామ్ ని కంటిన్యూ చేశాడు. సలాందార్ ని ఎంపైర్ ప్లేయర్ గా ఆడించారు. ఆ మూవ్ చాలా బాగా వర్కౌట్ అయింది. పవర్ ప్లే లో 2 మంచి ఓవర్స్ వేసాడు. అండ్ లాస్ట్ లో క్రామ్స్ ఉన్నా సరే ఒక వికెట్ తీసాడు. మంచి బౌలింగ్ చేశాడని చెప్పాలి. వాట్ ఎవర్ మ్యాచ్ నెంబర్ 20 లో ఆర్సీబీ వాళ్ళు ముంబై పైన 18 పరుగులు విజయం సాధించారు.